నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మారం అశోక్ రెడ్డి ఈ యువకుడు ఖమ్మం జిల్లాకి చెందినటువంటి వ్యక్తి. హైదరాబాద్లోనే గత కొంతకాలం నుంచి ఉంటున్నాడు. ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్కు వచ్చాడు. కొంతకాలం ఆ కంపెనీలో ఈ కంపెనీలో ఉద్యోగం చేశాడు. అయితే ఈ ఉద్యోగం అతనికి బోరు కొట్టడం, ఈజీ వేలో డబ్బులు సంపాదించాలి, దానికి ఒక పథకం రచించాడు. సోషల్ మీడియా వేదికను అతను ఉపయోగించుకోవాలనుకున్నాడు. దానికి సంబంధించి మొదట్లో కొన్ని ప్రయత్నాలు చేశాడు. అవి వర్కౌట్ అవ్వాల. తాజాగా స్నాప్చాట్ ద్వారా అమ్మాయి పేరుతో కొంతమందికి రిక్వెస్ట్లు పెట్టడం, వారితో చాటింగ్ చేయటం. ప్రణీత రెడ్డి ఆ పేరుతో ఈ యొక్క అశోక్ రెడ్డి ఒక ప్రొఫైల్ని క్రియేట్ చేసి దానికి సంబంధించి కొంతమంది యువకులను టార్గెట్గా చేసుకొని వారికి రిక్వెస్ట్లు పంపిస్తూ మొత్తానికి వారిని బురిడి కొట్టించాలని పథకం వేశాడు. దీనిలో భాగంగానే హైదరాబాద్కు చెందినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అడ్డంగా బుక్ అయిపోయాడు. నిజంగా ప్రణీత రెడ్డి ఒక అమ్మాయి అని చెప్పి ఆ ప్రొఫైల్లో కూడా అందమైనటువంటి అమ్మాయి ఫోటో పెట్టడం, దానికి సంబంధించి చాటింగ్. ఇలాంటి క్రమంలో అవతల వ్యక్తి నుంచి కొన్ని ఫోటోలు, వ్యక్తిగత సమాచారం అంతా సేకరిస్తాడు. ఎక్కడా కూడా ఫోన్ కాల్స్ ఉండవు. మరి ఫోన్ కాల్స్ ఉంటే అశోక్ రెడ్డి మా యువకుడని తెలిసిపోతుందిగా. మొత్తం అంతా చాటింగ్, ఆ తర్వాత చీటింగ్. ఈ రకమైనటువంటి వ్యవహార శైలితో వెళ్తూ మొత్తానికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వద్ద నుంచి 14 లక్షల రూపాయలు కాజేశాడు రకరకాల కారణాలతో. ఒకసారి తన తల్లికి బాగోలేదని, ఒకసారి తన తండ్రికి బాగోలేదని, నేను చిన్న వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నానని చెప్పడం, ఇట్లా. అయితే ఎవరైతే ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారో అతను నిన్ను మ్యారేజ్ చేసుకుంటా, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వే నా లోకం, నువ్వే నా సర్వస్వం అని చెప్పి ఎక్కర్లేని కబుర్లు మెసేజ్ల రూపంలో అమ్మాయిగా పంపించాడు ఈ అశోక్ రెడ్డి. తాజాగా ఈ యొక్క 14 లక్షలు విడతల వారీగా ఆ యువకుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అకౌంట్లో వేయటం, దానికి సంబంధించి ఆ అకౌంట్లో వేసేటప్పుడు కూడా వేరే వాళ్ళ ఫోన్పే నెంబర్లు, గూగుల్ పే నెంబర్లు, అకౌంట్ నెంబర్స్ ఇవ్వటం, ఎక్కడ కూడా డౌట్ రాకుండా ఇదంతా ఒక రకమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాడు. ఇలాంటి సందర్భంలో గత కొంతకాలం నుంచి అతని దగ్గర నుంచి ఎలాంటి ఆమె దగ్గర నుంచి, అశోక్ రెడ్డి కాదుగా ప్రణీత రెడ్డి, మెసేజ్లు రాకపోవడంతో ఈ యువకుడు అనుమానం వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైబరాబాద్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. తీరాగా విచారణలో తేలింది ఏంటంటే ఈ యొక్క అశోక్ రెడ్డే ఈ రకమైనటువంటి ఫేక్ ప్రొఫైల్తో అమ్మాయిల ఫోటోలు పెట్టి లక్షల్లో దండుకున్నాడట. ఇప్పటి వరకు దాదాపు ఒక 5 కోట్ల రూపాయల వరకు రకరకాల రూపాలలో కొంతమంది వ్యక్తుల నుంచి, ముఖ్యంగా యువకులను టార్గెట్గా చేసుకొని ముందుగా రిక్వెస్ట్ పంపించడం, ఆ తర్వాత రకరకాల కారణాలు చెప్పడం. సో మొత్తానికైతే ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్నాడు ఈ అశోక్ రెడ్డి. విచారణలో ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు బయటకు వచ్చాయి. అంటే కేవలం కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లను టార్గెట్గా చేసుకొని వారి ప్రొఫైల్కి రిక్వెస్ట్ పెట్టడం, అమ్మాయిగా చాట్ చేయటం, తర్వాత నిలువున చీట్ చేయటం. ఈ రకమైనటువంటివి ఎవరైనా మోసపోయి ఉంటే డైరెక్ట్గా వచ్చి మీరు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి ప్రస్తుతానికైతే విచారణ జరుగుతుంది. దానికి సంబంధించి అతను కొంత డబ్బును కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడి ఉద్యోగం చేయటం ఇష్టం లేక ఈ రకమైనటువంటి డబ్బులు రాగానే ఎంజాయ్ చేయటం, ఫ్రెండ్స్కి పార్టీలు ఇవ్వటం, బెంగళూరు, గోవా రకరకాలుగా ఫ్లైట్లలో తిరగటం, ఈ రకమైనటువంటి ఎంజాయ్మెంట్కి అలవాటు పడిపోయాడు ఈ యొక్క అశోక్ రెడ్డి. మొత్తానికి మా న్యూ టీవీ తెలుగు తరపున మేము కోరుకునేది ఒకటే, అంటే సోషల్ మీడియా వేదిక ద్వారా ఏ రకమైనటువంటి అక్రమాలు, అరాచకాలు జరుగుతున్నాయి అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఎవరు కూడా గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. ఎందుకంటే మీకు ఏమైనా అనుమానం వస్తే పోలీసులను ఆశ్రయించడం బెటర్.